ఈరోజు మేడే కార్మికుల దినోత్సవం. మనం ఎప్పుడూ కానీ మేడే రోజున తప్ప మిగిలిన రోజుల్లో కార్మికుల గురించి అసలు ఎవ్వరం కూడా మాట్లాడుకోం. ఆ రోజు ఒక్కరోజే మాట్లాడుకుంటాం. మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా కూడా వాళ్ళు వచ్చి కష్టపడి ఆ పని చేస్తేనే కానీ అది పని పూర్తవదు. గవర్నమెంట్ ఏదైనా సరే ఇన్ని కోట్లు శాంక్షన్ చేశాము ఈ డ్యామ్ కోసం అని అన్నారు అనుకోండి, కానీ అక్కడ కష్టపడి డ్యామ్ కట్టేది ఎవరండి? ఆ కూలీలే, ఆ కార్మికులే. కానీ వాళ్ళని మనం గుర్తించం. అసలు ఎవరు కూడా ఆ కష్టాన్ని గుర్తించరు. ఇప్పుడు మనం ఈ రోజున ఇంత అన్నం తింటున్నామనంటే ఆ రైతులు పొలంలో ఎంత కష్టపడితే అవి మన నోటి దాకా వస్తున్నాయో ఒకసారైనా మనం గుర్తిస్తామా చెప్పండి? సింపుల్గా ఇంత రేటు ఉంది అంత రేటు ఉందని మాట్లాడుకుంటాం, కానీ రైతుల కష్టాన్ని కూడా మనం గుర్తించాం. ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు తయారవుతుంది అని అంటే దాని వెనకాల ఎంతమంది కష్టం ఉంటుందో కూడా మనం ఒక్కోసారి పెద్దగా పట్టించుకోము. కానీ కార్మికులు ఎంత కష్టపడతారో నిజంగా అది కష్టపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ట్రైన్స్లో గూడ్స్ ట్రైన్స్లో వ్యాగిన్లో బస్తాలు బస్తాలు వస్తూ ఉంటాయి. ధాన్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఏదైనా ఇతర రాష్ట్రాల నుండి వస్తూ ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా ఆ ట్రైన్ గూడ్స్ బండిలోంచి తీసి మళ్ళీ వేరే గోడౌన్లోకి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ చూడండి ఎంతమంది కష్టపడుతూ ఉంటారు, కార్మికులు బస్తాలను మోస్తూ ఉంటారు. అలాగే మనకి ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలన్నా మనం ఇన్ని లక్షలు పెట్టి ఇంత బిల్డింగ్ కడుతున్నాం అని అంటాం. కానీ కార్మికులు అంటే మేస్త్రీలు ఎంతమంది ఉండాలి చెప్పండి? పనిచేసే కూలీలు ఉంటే కానీ ఆ ఇల్లు తయారవుతుందా చెప్పండి? కానీ వాళ్ళని ఎవరూ మనం గుర్తించం, వాళ్ళ గురించి పెద్దగా చెప్పుకోం. ఏదైనా బిల్డింగ్లు కట్టినప్పుడు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, బ్రిడ్జిల పైన అక్కడ పెద్ద పెద్ద బిల్డింగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పోస్టర్లు అంటిస్తూ ఉంటారు, లేదంటే పెయింట్లు వేయడానికని ఇలా నడానికి తాడు కట్టుకుని దాన్ని చిన్న బల్లపైన కూర్చుని పెయింట్లు వేస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. బాబోయ్, అంత పైకెక్కి ఏ రకంగా పెయింట్లు రాస్తున్నారా బాబోయ్ అని భయం అనిపిస్తుంది మనకే. కానీ అది ఎంత కష్టమండి. మనమైతే అసలు ఆ పని చేయగలమా? చేయలేం. కష్టమో. వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు జరిగాయనంటే కూడా వాళ్ళకి ఎక్కువగా పెద్దగా ఏమీ డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. చాలామంది ఇలా ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు. ఒక బ్రిడ్జి కట్టాలంటే సంవత్సరాలు సంవత్సరాలు కడుతూ ఉంటారు. మరి ఎంతమంది కూలీలు దాంట్లో కష్టపడతారు చెప్పండి? కానీ ఎవరు కూడా వాళ్ళని పెద్దగా మనం గుర్తించం. ఎంత కోటీశ్వరుడికైనా కూడా ఇంట్లో పనిచేసేవాడు లేకపోతే అంత డబ్బున్నా కూడా ఉపయోగం ఉండదు. ఇంట్లో పనిచేసేవాళ్ళు లేకపోతే వాళ్ళకి చెయ్యి ఇరిగినట్టు ఉంటుంది. ఎన్ని కోట్లున్న నిమిషానికి ఒక పనివాడు అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. కానీ వాళ్ళని మనం గుర్తించం, వాళ్ళ గురించి మాట్లాడుకో. నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, అన్ని కోట్లు ఉన్నాయి, నేను ఈ కారులో తిరుగుతాను, ఆ కారులో తిరుగుతానని గొప్పలు చెప్పుకుంటాం. కానీ అసలు మనుషులు లేకపోతే మనకి ఏంటి, అసలు వాళ్ళు ఒక్క నిమిషం రాకపోతే ఏంటని మనం ఎవ్వరూ ఆలోచించం. అంతా ఎందుకండి, మన ఇంట్లో ఒక పని అమ్మాయి ఒక 2 రోజులు రాలేదంటే అల్లల్లాడిపోతూ ఉంటాం. రాలేదని ఊరికే ఫోనులు చేస్తాం, వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, ఎందుకు రాలేదని ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాం. కానీ వాళ్ళు ఒక 4 ఇళ్లలో కష్టపడి పని చేసుకుని వాళ్ళ పొట్ట గడుపుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నడుపుకుంటూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించాం. కొంతమంది ఉంటారు ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా ఎంత ప్రేమగా చూసుకుంటారంటే సొంత మనుషుల్లాగా చూసుకుంటారు. వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు, వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు. వాళ్ళ కుటుంబంలో ఉన్న ఏవైనా సమస్యలు వచ్చినా కూడా వీళ్ళింట్లో సమస్యలాగా తీసుకుని పాపం ఆదుకుని చక్కగా బాగా చూస్తారు. డబ్బున్న వాళ్ళ ఇళ్లలో కొంతమంది అలా ఉంటారు. ఏదైనా సరే నిజంగా చెప్పాలనంటే మనం ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షలున్నా కూడా కార్మికులు అనేవాళ్ళు లేకపోతే అస్సలు పని జరగదు. ఇంక అంతే. దేశ అభివృద్ధి కావాలన్నా కూడా ఖచ్చితంగా ఈ కార్మికులు ఉండాలి. ఒక రోడ్డు వేయాలన్నా కూడా కోట్ల డబ్బులు గవర్నమెంట్ ఇచ్చినా కూడా అక్కడ కష్టపడి రోడ్డు వేసే కార్మికులు ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు కనుక స్టాప్ చేశారని అంటే ఇంకంతే, అంతా అల్లల్లాడిపోవాల్సిందే జనాలందరూ కూడా. అలాంటి ఇబ్బందులు ఉంటాయన్నమాట. కానీ మనం వాళ్ళని గుర్తించం. ఇప్పుడు చూడండి, మనం తాగే కాఫీలో కూడా పంచదార కావాలి అని అంటే అది ఒక ఫ్యాక్టరీలో తయారయ్యి మన దగ్గరికి రావాలి. అంటే ఎంతమంది కార్మికులు కష్టపడితే ఆ పదార్థం, ఆ పంచదార అనేది మన కాఫీలోకి వస్తుంది చెప్పండి? కానీ మనం సింపుల్గా పంచదారను చూస్తాం, పంచదార రేటు గురించి మాట్లాడుకుంటాం. కానీ వెనకాల ఎంతమంది కష్టపడుతున్నారు అనే దాన్ని అసలు మనం దాని గురించి మాట్లాడుకోం. కానీ కార్మికుల కష్టం అంత ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు తయారై మన దాకా రావాలన్నా కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రతి ఫ్యాక్టరీలోనూ కూడా వందల మంది, వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. మరి ఇంతమంది జనాలకి ఒక సబ్బు దగ్గర నుంచి, ఒక షాంపూ దగ్గర నుంచి, ఒక ఇంట్లో తినే మన సరుకులు, ఇంట్లో తినే మన గ్రాసరీస్ దగ్గర నుంచి కూడా ప్రతిదీ మన దాకా రావాలి అని అంటే ఎంతోమంది కష్టం అనేది ఉంటుంది. కానీ మనకు గుర్తించం. కానీ వాళ్ళ కోసం మాత్రం గవర్నమెంట్ మేడే అనే ఒక రోజును మాత్రం డిక్లేర్ చేశారు. చక్కగా ఈ రోజు అయితే మాత్రం వాళ్ళకి అలాంటి వాళ్ళకి హాలిడే ఇస్తారు. ఒకవేళ ఎవరైనా వర్క్ చేయించుకున్నా కూడా వాళ్ళకి ఎక్స్ట్రా పే చేస్తూ ఉంటారు. కానీ ఎంత డబ్బున్నా ఎన్ని లక్షలు ఉన్నా కూడా పని చేసే
చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే అందరికీ. వాళ్ళు లేకపోతే అసలు ఏ పని అవ్వదు, చేయలేరు కూడా. కొంతమంది చూడండి కార్మికులు అనగానే చాలా చీప్గా చూస్తూ ఉంటారు. కొంతమంది బాగా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కూడా, ముసలివాళ్ళు కూడా రిక్షాలు లాక్కుంటూ ఏదో ఒకటి ఐరన్వి అలాంటివి చెక్కలు ఇవన్నీ మోసుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పటికీ మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. వాళ్ళు పాపం ఎప్పటి నుంచో ఆ రిక్షానే నడుపుకుంటూ ఉంటారు, అదే పనిని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇంకా రెండో పని చేయలేరు, కష్టపడుతూ ఉంటారు. ఇంట్లో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వాళ్ళకి చేతనైన పని, చదువు ఉండదు పాపం, ఏమీ చేయలేరు. వాళ్ళు కష్టాన్నే నమ్ముకుని బతుకుతారు. అందుకని అలా మెల్లగా వాళ్ళ రిక్షాలోనే వాళ్ళు చేయగలిగినంత పని చేసుకుంటూ ఏదో పొట్టపోసుకుంటూ ఉంటారు. అలాగే మనం ఊరెళ్తూ ఉంటాం, ట్రైన్కి రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కూలీలు కనబడుతూ ఉంటారు. కూలీలు మన వెనకాల పడుతూ ఉంటారు. మనం చూస్తే 2 బ్యాగులు 2 సూట్ కేసులే ఉంటాయి. వాటిని తీసుకొని ట్రైన్ ఎక్కాలేనంటే మనం ఆపసోపాలు పడిపోతూ ఉంటాం. బాబాయ్ నేను ఎక్కలేను, ఇది బరువు ఉంది, ఈ మెట్లు ఎక్కలేను, ఇది దిగలేనని మనం కంగారు పడిపోతూ ఉంటాం. ఆ కూలీలను పిలుచుకొని వాళ్ళ దగ్గర 100 బేరాలు ఆడుతూ ఉంటాం. వాళ్ళు 100, 200 అని అడిగేసరికి 50కి వస్తావా, లేకపోతే 100 తగ్గించు, 50 తగ్గించు, లేకపోతే ఈ బ్యాగ్ ఒకటి పట్టుకో, లేకపోతే ఇది పట్టుకొని మనం 93 బేరాలు ఆడుతూ ఉంటాం. కానీ ఒకటేసారి వాళ్ళు 3-4 సూట్ కేసులు నెత్తి మీద పెట్టుకొని చేతిలో 2 పట్టుకొని గబగబా తీసుకొచ్చి మనం ఏ ట్రైన్ అయితే ఎక్కుతామో మన రిజర్వేషన్ షీట్ దగ్గర దాకా తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడ దింపి వస్తారు. నిజంగా వాళ్ళది కూడా చాలా కష్టమనే చెప్పుకోవాలి. మనం ఇచ్చేది 100 రూపాయలు అయినా కూడా వాళ్ళు ఎంత బరువుని ఆ మెట్లు ఎక్కి మోస్తారనేది అక్కడ అర్థమవుతూ ఉంటుంది. అదే మనం వెళ్ళాలంటే వెళ్ళగలమా చెప్పండి? నొప్పులు పడిపోతాం, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, బరువులు ఉన్నాయని ఇన్ని రకాలు మాట్లాడుతూ ఉంటాం. కానీ అలాంటి వాళ్ళ దగ్గర కూడా మనం ₹1 ఇవ్వడానికి వెనకాడుతూ ఉంటాం, 100 బేరాలు ఆడుతూ ఉంటాం. అయ్యో పోనీలే, వాళ్ళ కష్టం పాపం, ఇదే కదా వచ్చేది, ఇందులోనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది, మనం కాకపోతే ఇంకెవరు ఇస్తారులే, వాళ్ళకి ఏమీ ఉండవు కదా అని కొంతమంది జాలితలిచి ఇస్తారు. కానీ కొంతమంది కక్కుర్తిగా గీసి బేరాలు ఆడుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ₹1 ఎక్కువ ఇచ్చినా కూడా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించాలి. ఎప్పుడు కూడా పనిచేసేవాడు అని అనేసరికి చీపుగా చూడడం, వాళ్ళని తక్కువ చేసి చూడడం ఇలాంటివి ఎప్పుడు కూడా చూడకూడదు. వాళ్ళకి కూడా కొంచెం గౌరవం అనేది ఇవ్వాలి. కొంచెం గౌరవం అంటే ఏదో పిలిచి సన్మానం చేయమని అని కాదు, అరే రారా పోరా ఇదిరా అదిరా అని ఇలా వల్గర్గా మాట్లాడకుండా కొంచెం మర్యాదగా మాట్లాడి వాళ్ళకి ఇచ్చే రూపాయి ఏదో 100 బేరాలు ఆడకుండా ఒక ₹10, ₹5 ఎక్కువ ఇచ్చిన వల్ల మన సంపాదన నష్టపోం, మన ఆస్తుల్ని తరిగిపోం. అది గౌరవం అంటే, వాళ్ళకి ఇచ్చే గౌరవం అంటే అంతే. బేరాలు ఆడకుండా వాళ్ళు అడిగింది ఎంతో కొంత ఒక ₹10 ఎక్కువ ఇస్తే అదే వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం అని చెప్పుకోవాలి. కాబట్టి కార్మిక దినోత్సవం రోజున కార్మికుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు లేకపోతే అసలు మనకు జీవితమే లేదని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఎంత డబ్బున్నా కూడా పని చేసేవాళ్ళు లేకపోతే ఆ పని ఎలా అవుతుంది చెప్పండి? పని చేసే వాళ్ళని తక్కువ చేసి చూడకండి, కొంచెం మర్యాద ఇవ్వండి చాలు. మరీ చీప్గా చూడకుండా మరీ లేబర్ వాళ్ళు మీరేంటి అని అన్నట్టు కాకుండా కొంచెం మనం చేయించుకునే పనికి తగ్గట్టుగా వాళ్ళకి డబ్బులు అనేది ఇస్తే నిజంగా వాళ్ళకి ఇచ్చే మర్యాద అదే అని చెప్పుకోవాలి. కాబట్టి మరొక్కసారి అందరికీ మేడే శుభాకాంక్షలు.